హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ రోజు నుంచి మా మెయిడ్ రారనమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లి పెళ్ళి చెల్లి కూతురు పెళ్ళి ఒక 4 days రాదు. దీపావళి టైంలో ఒక 4 days 5 days రాలా. నాకు చాలా కష్టం. బేసిక్గా నేను మెయిడ్ని పెట్టుకోవడం కూడా అన్నీ నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. కానీ ఇలాగా నెలలోనే ఇన్నేసి రోజులు మానితే నాకు కూడా కష్టమే కదా. కానీ తప్పదు, అన్ని పనులు చేసుకునే వెళ్తాను ఆఫీస్కి. ఇవాళ వీడియోలో నేను ఆఫీస్కి వెళ్ళే ముందర ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తా. ఇది వచ్చి పోచంపల్లి వెళ్ళాం కదా, ఆ షాప్ది కవర్ అనమాట. ఇందులో జాకెట్ పెట్టా. ఇంతకాలానికి బయటకు తీశాను. ఇది ఈరోజు కంపల్సరిగా తీసుకొని వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వేసుకొని వచ్చేటప్పుడు కంపల్సరిగా వేసుకుని రావాలి, చాలా చల్లగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ మంచిగానే బండిలో పెట్టాను, మంచిగానే పైకి కూడా తీసుకొని వెళ్ళాను ఆఫీస్కి. మంచిగానే నాకు ఒక ర్యాక్ ఇస్తారు, అందులో పెట్టాను. కానీ వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చేసా, అక్కడే వేసుకోలేదు, పెట్టలేదు. టైం చూసారా, 5:42. యాక్చువల్గా 5:15కే లేచాను ఇవాళ. ఫాస్ట్గా చేద్దాము, మళ్ళీ అన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. నేను మీకు టైం చూపించేటప్పటికే ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను. ఈరోజు చిక్కుడుకాయ వంకాయ వండుదామని చెప్పి ఈ 2 కవర్స్ తీసి బయట పెట్టాను అనమాట. ఇంకా మన పని షురూ అవుతుంది. మీకు తెలుసు కదా నా క్లీనింగ్. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే నేను ఆఫీస్కి వెళ్తాను. ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకున్న పొద్దున్నే. ఈ మధ్యన మందులు వేసుకోవట్లేదని చెప్పాను కదా కొన్ని రోజుల వరకు. ఇప్పుడు కంపల్సరిగా కంటిన్యూస్గా వేసుకుంటున్నాను అనమాట. ఇవి పడకపోతే మనకు మామూలుగా ఉండదు. ఈ మధ్యన ఇంకా డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. కాళ్ళు వాసిపోవడాలు, మెడ బాగా లావైపోవడాలు, ఇలాంటివన్నీ తెలుస్తుంది. ఇంతకీ ఇవేం మందులు అనుకుంటున్నారా? అదేనండి, థైరాయిడ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి 90% నాకు తెలిసి అందరికీ థైరాయిడ్ ఉంది అని చెప్తారు. నేను విన్న వాటిలో అయితే చెప్పారు. మరి నేను విన్న వాళ్ళలో ఎస్పెషల్లీ ఫీమేల్స్కి. సో థైరాయిడ్ మందులు వేసేసుకుని ఇంకా నా పని స్టార్ట్ చేస్తున్నా. చుట్టూరు చూసారా ఎంత చీకటిగా ఉందో. లైట్లు వేసుకొని పని చేస్తున్నా. 6:15 అలాగ అయ్యేంత వరకు అసలు వెలుగు కూడా రావట్లేదు ఈ మధ్యన. ఇంకా డస్టింగ్ స్టార్ట్ చేసేసాను. డస్టింగ్ స్టార్ట్ చేసేసి ఇంకా ఊడవడం కూడా స్టార్ట్ చేసేసా. నేను ఏంటి అని అంటే ఊడ్చేటప్పుడు అప్పటికప్పుడే డస్టింగ్ చేసేస్తాను అనమాట. ఇవి ఇప్పుడు బెడ్రూమ్ ఊడ్చాను అనుకోండి, బెడ్రూమ్ని డస్టింగ్ చేసేస్తా. ఇంకొక బెడ్రూమ్ ఊడిస్తే అందులో డస్టింగ్ చేసేస్తా. ఈ హాల్ ఊడిస్తే ఇక్కడ డస్టింగ్ చేసేస్తా. అప్పుడు కొంచెం టైం సేవ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడైతే కంపల్సరిగా ఇలా చేస్తాను. కొంచెం టైం చాలా ఇంపార్టెంట్ నాకు, అందుకని చెప్పి ఇలా చేస్తాను అనమాట. ఇంకా ఊడ్చేసి డస్టింగ్ కూడా చేసేసి బట్టలు మిషన్లో వేసాను అనమాట. ఇంకా మొక్కలకు కూడా చాలా రోజులు అయ్యింది నీళ్లు పొయ్యక. ఒక 3 days అలాగ అయ్యి ఉంటుంది. ఇంకా నీళ్లు పొయ్యాలి, లేకపోతే మట్టి మొత్తం ఎండిపోయినట్టు అయిపోయిందనమాట. చచ్చిపోతాయి కదా పాపం. 7 అయ్యింది, 7:05 అలా అయి ఉంటుంది టైము. ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ మొక్కల్ని నేను కట్ చేసి ఇంట్లో కూడా పెడతాను. ఇంట్లో కూడా మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ మొక్కలనే పెట్టేస్తాను అనమాట. కట్ చేసేస్తా. ఇవి కట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చిగుర్లు వస్తూనే ఉంటాయి. అది మీకు కూడా తెలుసు. కాకపోతే మనీ ప్లాంట్ అనేది కొంచెం ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి అవి ఎక్కువ ఇంట్లో పెడతాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ క్రాటన్సే ఉంటాయండి. అదేంటో పువ్వుల మొక్కలు తెచ్చినా బతకట్లేదు అని చెప్పి తేవట్లేదు. అలా అని ఒక కనకాంబరం మొక్క ఉందిలేండి, మంచిగా పూస్తుంది అది పువ్వులు, పెద్దగా ఎదిగింది. దానివల్ల ఇంకో 2-3 మొక్కలు కూడా వచ్చాయి. కొంచెం దానికి హ్యాపీ. ఇంకో మొక్కలకి నీళ్లు కూడా పోసేసి తడిగుడ్డ పెట్టేస్తున్నాను. ఇంకా వంట చేయలేదన్నమాట. తడిగుడ్డ పెట్టేసిన తర్వాత వంట చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే తడిగుడ్డ పెట్టేస్తున్నా. ఇవన్నీ కొంచెం పెద్ద పనులు కదా. నాకు వంట చేయడం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఇల్లు ఊడవడం, తుడవడం ఇలాంటివి కొంచెం పెద్దగా అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను లేజీగా చేస్తాను కాబట్టి. ఇంకా ఇల్లు చేసిన తర్వాత సర్దేస్తున్నాను. మా ఇంట్లో ఉర్లీలు, నీళ్ళల్లో పెంచే మొక్కలు ఇలాంటివి చాలా ఉంటాయండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇవన్నీ అక్కడ సర్దీసి ఇంకా వంట పనికి వెళ్తున్నాను అనమాట. నాకు పొద్దున్నే నీళ్లు తాగితే ఆకలేసేస్తుంది యాక్చువల్గా.
అందుకని చెప్పేసి ఈరోజు టీ పెట్టుకున్నాను. చాలా ఆకలి అనమాట. నీళ్లు తాగితే అంటే ఈరోజు ఆకాశం తెల్లగా అవ్వకుండానే నీళ్లు తాగేసి మందులు వేసుకున్నాను కదా, అదొక మెయిన్ రీజను ఎక్కువ ఆకలి వేయడానికి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లంతా తుడిచి ఊడ్చేసి సర్దేసుకుని బయట కూడా ముగ్గేసేసి అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వంట దగ్గర వరకు వెళ్ళాను. గ్యాస్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ముందరే బియ్యం కడిగి పెట్టేశాను. అది పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతుందని నా ఫీలింగ్. అప్పటికే అన్నం ఉడికిపోయిందిలేండి. ఇంట్లో పనంతా అయ్యేసరికి ఇంకా టీ పెడుతున్నాను అనమాట. ఆకలి యాక్చువల్గా టీలు కాఫీలు తాగడం మానేశాను అని చెప్పాను కదా, ఇంకా బాగా ఆకలేసింది అని అంటే ఒక చిన్న గ్లాస్ టీ అన్న తాగితే నాకు ఆకలే పోతుంది తెలుసండి. అదేంటో తెలీదు, నేను అలాగా హ్యాబిట్యూట్ చేసేసుకున్నా. మోరోవర్ మా అత్తగారింట్లో కూడా నాకు అదే ఇచ్చేవాళ్ళులేండి. బ్రేక్ఫాస్ట్ గట్ట ఏమీ ఉండదు నాకు. అది కూడా ఒక చెడ్డ అలవాటు అనమాట. అన్నందేమో 3ంటికి తినడాలు ఇలాంటివన్నీ నాకు మా అత్తగారింటికాడ ఉన్నప్పటి నుంచి అలవాటు. సో ఈ టీలో ఇలాచీ వేస్తున్నాను అనమాట. కొంచెం ఇలాచీ వేసి ఎక్కువ టీ పౌడర్ వేసి బాగా మరగబెట్టి టీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది నా ఫీలింగ్. నాకు బాగా చేస్తాను నేను టీ కాఫీ లాంటివి ఈ రెండు అయితే మంచిగా చేస్తానని నా ఒపీనియన్ అనమాట. ఈరోజు అయితే చిక్కుడుకాయ టమాటా కూర వండుతున్నాను అని అన్నాను కదా. యాక్చువల్గా రాత్రి త్వరగా వచ్చి ఇవన్నీ ఒలిచేద్దాం చిక్కుడుకాయలు అని అనుకున్నాను, కానీ నా వల్ల అవ్వలేదు. ఇంక పొద్దున్నే అవి గమ్మునే లేసాను కదా, ఇంక అందుకని చెప్పి చిక్కుడుకాయలు అవి తుంచుతున్నాను అనమాట. ఇంకా తప్పదు కదా. ఇవి యాక్చువల్గా చిక్కుడుకాయ క్యాలీఫ్లవర్ టమాటా వంకాయ వేసుకొని వండితే భలే ఉంటుంది. మా అమ్మ వండేది, కానీ నాకు మా అమ్మలు వండినట్టు నేను అస్సలు వండలేనండి. ఎందుకో తెలీదు. ఎంతైనా అమ్మలే కదా. ఆల్రెడీ అన్నము అయిపోయింది కాబట్టి అంత కొంచెం ప్రెషర్ ఏం లేదనమాట. ఇంకా టీ సమ్మగా కాసేసి మంచిగా వడపోసి ఇంకా టీ తాగుతూ కూర వండాను. యాక్చువల్గా ఈరోజు కూర కూడా కుక్కర్లో వండాను అనమాట. కుక్కర్లో వండితే కొంచెం బెనిఫిట్ ఏంటి అని అంటే మనం దగ్గరుండి ఏది చూడవలసిన అవసరం లేదు. అదొక మంచి బెనిఫిట్ అని అయితే అనిపించింది. ప్లస్ మళ్ళీ మంచిగా కూడా ఉడుకుతుంది, మెత్తగా ఉంటుందని నా ఫీలింగ్. కూర పొయ్యి మీద వేసేసి నా కోసం బట్టలు ఎదురు చూస్తున్నాయి వాషింగ్ మిషన్లో. అవి కూడా ఆరేయాలి కదా, ఇంకా అవి ఆరేసేసాను. యాక్చువల్గా టైం అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఆఫీస్కి వెళ్ళే టైంలో మట్టుకి. అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ కూడా తీస్తాను కదా, అందుకని ఇంకా ఎక్కువ టైం టేకింగ్ అలాగా అనిపిస్తుంది అనమాట నాకు. కానీ నాకు ఇది హ్యాపీ, అది హ్యాపీ. నేను ఇంట్లో పని కూడా చేసుకోవడం నాకు హ్యాపీ, కానీ అసలు ఓపిక ఉండట్లేదు నాకు అది చేస్తే ఇంక ఇది చేయడానికి. అందుకని చెప్పేసి ఆంటీని పెట్టుకున్నాను అనమాట. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే అన్నం వండేసాను, మీ అందరికీ చెప్పాను కదండి. ఇంకా అన్నం పెట్టుకుంటున్నాను, బ్రౌన్ రైసే తింటున్నాను ఇంకా కూడా. ఇంకా అన్నం క్యారేజ్లో పెడుతున్నాను. క్యారేజీ అంటే మాకు అలవాటు అనమాట, బాక్స్లో పెడుతున్నాను. సో పెరుగన్నం కూడా తీసుకొని వెళ్ళాను ఇవాళ. కూర అయితే చాలా బాగా అయింది, మంచిగా మెత్తగా వచ్చిందనమాట. నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే అన్నం ఇందులో వండాను కదా, ఇందులోనే పెరుగన్నంలాగా కలిపేస్తాను. మంచిగా కలుపుకొని పెరుగన్నం తీసుకెళ్తాను అనమాట. దాని మీద ఇంకా కొంచెం గట్టి పెరుగు వేసుకొని తీసుకొని వెళ్తా. చాలా అంటే చాలా ఇష్టం నాకు పెరుగన్నం. బేసిక్గా పెరుగన్నం ఉంటే నాకు కూర అన్నం కూడా అవసరం లేదు. ఇదివరకు అయితే ఎక్కువ పెరుగన్నం తినేదాన్ని, పచ్చడి నంచుకొని, అది కూడా గోంగూర టొమాటో ప్రియా పికిల్స్ ఉంటాయి కదా, అవి నంచుకొని తినేదాన్ని అనమాట. బాగుంటుంది అది కూడా. ఇప్పుడు కూడా నాకు కూర అంత పర్టికులర్ కాదు, మజ్జిగ అన్నమైనా పెరుగన్నమైనా మంచిగా తింటాను. ఇంకా ఇందులోనే పెరుగు కలిపేస్తున్నాను అనమాట. బ్రౌన్ రైస్ కదా, కొంచెం వైట్ బ్రౌన్ కలిపితే గోధుమ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి, ఆ కలర్ వస్తుంది అనమాట ఇది. ఇంక ఇందులో కొంచెం ఉప్పు వేస్తా, పింక్ సాల్ట్ వాడుతున్నాను కదా, కొంచెం ఉప్పు వేసేసి మంచిగా కలిపి ఇంకా బాక్స్లో పెడతాను అనమాట. ఇది అంతా అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ నాకు ఇంకొకటి ఏంటంటే, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నీ రెడీగా ఒక చోట పెట్టుకుంటా, కంగారుగా ఉండకుండా ఉంటుంది అని చెప్పి. ఇంకా లంచ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, తాళాలు అవన్నీ ఒక చోట పెట్టుకుంటాను అనమాట. అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క చోట పెడతాను. నాకు తెలిసి ఇది అందరి ఇళ్లలోనూ జరిగేదే. ఆఫీస్కి వెళ్తే కొంచెం కంగారుగా వెళ్తూ ఉంటాను అనమాట. నేను అందుకే ఆంటీకి కూడా చెప్తా ఉంటాను, కొంచెం త్వరగా రా అమ్మా అని చెప్పి. నిన్నైతే టైంకే వెళ్ళాను ఆఫీస్కి. టైం అంటే 9:45 అలా వెళ్ళాను అనమాట.
సో ఇంకా బాక్స్ పెట్టేసుకున్నాను కదా. ఇంకా కర్రీ ఒకటి కొంచెం అప్పుడే విజిల్ వచ్చింది, ఆఫ్ చేశాను. ఇంకా తర్వాత పెడదాంలే అని చెప్పి అది ఇంకా పెట్టలేదన్నమాట. ఈ లోపల ఏం చేశాను, ఆల్రెడీ ఇల్లు తుడిసేసానని చెప్పాను కదా. ఇంకా మెస్సీగా ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ తీసేసి బయట టబ్లో వేసేసి ఫస్ట్ అయితే కొంచెం గ్యాస్ తుడుస్తున్నాను. ఈ అన్నం వండిన తర్వాత పొంగుతుంది కొంచెము, అంటే స్ప్లిట్ అవుతుంది, విజిల్ వస్తుంది కదా, అప్పుడు స్ప్లిట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి అది కొంచెం మెస్సీగా ఉందని ఇక్కడ క్లీన్ చేసేసి ఆ తర్వాత కర్రీ ఓపెన్ చేశాను అనమాట. విజిల్ ఇప్పుడే వచ్చిందని చెప్పాను కదా. ఇంకా కర్రీ కూడా మంచిగానే వచ్చింది. గిన్నెలు నా కోసం చాలా ఉన్నాయి ఎదురు చూస్తూ, కానీ తప్పదు, అవన్నీ కడగాలి. ఒక్కొక్కసారి గిన్నెల మిషన్ కొనేద్దామా అని అనిపిస్తుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ కొందామా, వెట్ అండ్ డ్రై ఉన్నాయి కదా అవి కొనేద్దామా అని అనిపిస్తుంది. ఇలా మల్టిపుల్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట నాకు. కొంటే అది మనం ఎంతవరకు వాడతాము ఇలాంటివి కూడా నేను ఎక్కువ ఆలోచిస్తాను. వేస్ట్ అవ్వకుండా ఉండాలి మనీ అని చెప్పి ఇంకా అక్కడ క్లీన్ చేసేసి కర్రీని కూడా ఓపెన్ చేసేసి ఒక బాక్స్లో వేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా గిన్నెలు కడగటానికి వెళ్ళానండి. గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా స్నానం చేయడానికి వెళ్ళాను. బేసిక్గా నేను వంట, ఇంట్లో పని అన్నీ కూడా స్నానం చేయకముందరే చేస్తాను. ఎందుకంటే నాకు స్నానం చేసిన తర్వాత ఇంకా అసలు ఏమి చెయ్యాలి అని అనిపించదు. అదేంటో నాకు తెలియదు, చెమటలు పట్టేస్తాయి, ఇలాంటి ఫీలింగ్ అనమాట. అందుకని నేను స్నానం చేసిన తర్వాత 99.999% నేను ఏం చేయను, అన్నీ బిఫోరే చేస్తాను. తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి అన్నం తినడము, బ్రేక్ఫాస్ట్ చేయడము ఇలాంటివి చేస్తాను అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చేసి బాక్స్లు ఎక్కడ పెట్టేశాను కదా, ఇంకా ఇవి అన్నీ లంచ్ బ్యాగ్లో పెట్టుకొని బయట గిన్నెలు ఉన్నాయి కదా అవి కొంచెం ఎండకి వాడుతూ ఉంటాయి అన్నమాట. అంటే నీళ్ళు వాడిపోతాయి కదా, బొట్లో వేస్తాం కదా, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందరే తీసుకొని వచ్చి అవి నేను ఇంట్లో పెడతాను అనమాట. నీళ్ళు వాడిపోయిన తర్వాత తెచ్చి అవి ఇంట్లో పెట్టేసి ఇంకా ఇక్కడి నుంచి తలుపులు వేయడం మొదలు పెడతా. ఆల్రెడీ కిటికీలు అవన్నీ వేసేస్తాను ఇప్పటికే. ఇంకా మెయిన్ డోర్స్ ఏవైతే ఓపెన్ ఉంటాయో బాల్కనీ, కారిడారు ఇలాంటివన్నీ కూడా, బాల్కనీలు 2 వాష్ ఏరియా అండ్ ఇంకొక బాల్కనీ తలుపులు కూడా మూసేస్తాను అనమాట. ఇంకా గిన్నెలు తెచ్చి లోపల పెట్టేశాను. ఇంకా తలుపులు వేసేస్తున్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఈరోజు 5:45కి స్టార్ట్ చేశాను కదా నేను పని. యాక్చువల్గా నేను 5:15కే లేచాను, కానీ ఆఫీస్కి ఏ టైంకి వెళ్తున్నాను అనేది చూపిస్తాను. ఈ 2 పట్టుకొని వెళ్తున్నాను. లంచ్ బ్యాగ్ అటు సైడ్ పెట్టాను, తాళాలేమో ఇంకా తీలేనట్టుంది. 9-10 అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.